పోచారం మున్సిపాలిటీలో కౌన్సిలర్ వాణి తీసుకున్న సందర్భంలో కరోనా సమయంలో మరి ఎలా చూస్తే వరదల సమయంలో ప్రస్తుతం మరి బోనాల పండుగ ఉన్న సందర్భంలో కరోనా గురించి వాళ్ళు ఎలాంటి సహకారాలు అందిస్తున్నారు, డెవలప్మెంట్ విషయంలో మరి ఎలా ఉన్నారో, మరి 8వ వార్డు నుంచి గెలిచినట్టు 8వ వార్డు అంటే ఆర్జీకే రాజీవ్ గృహకల్ప, మరి ఇక్కడ ఎక్కువ కూడా వెనుకబడిన తరగతుల వాళ్ళు ఉన్న సందర్భంలో కరోనా వస్తే ఎలా ఉన్న పరిస్థితి, మరి ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఎలా కోఆపరేషన్ చేశారనే విషయాన్ని వారిని తెలుసుకుందాం. మరి 8వ వార్డు కౌన్సిలర్గా ఎన్నికైనటువంటి హిమ హైలే గారు ప్రస్తుతం మనతో ఉన్నారు, వారిని తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే. సో గెలిచి 18 నెలలు అవుతుంది కదా, కరోనా వచ్చింది ఫస్ట్. సో అందరి రాజీవ్ గ్రూప్ అంటే తక్కువ ప్లేస్ విస్తీర్ణం ఉంటుంది, ఎక్కువ జనాలు ఉంటారు కదా, ఎలా భయపడ్డారు ఫస్ట్, అసలు ఎలా అనిపించింది? మేము కరోనా వస్తే చాలా ఇబ్బంది అవుతుందేమో మాకు అని మేము చాలా జాగ్రత్తగా మేము ప్రజలకు ముందుగానే చాలా జాగ్రత్తలు చెప్పి, మనం ఇట్లా దగ్గర ఉన్నాం కదా, చాలా జాగ్రత్తలు తీసుకొని మాస్కులు పెట్టుకోవాలి, మనం బయటికి వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా చాలా జాగ్రత్తగా, సిటీ పోయినా మనం ఇంటికి వచ్చి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అని మేము ప్రజలకు చాలా జాగ్రత్తలు చెప్పినాం. మా చైర్మన్ కానీ వైస్ చైర్మన్ కానీ మా ఆర్జీకే కౌన్సిలర్లు కానీ ఇవ్వలం కానీ మేము ప్రజలకు మంచి ప్రిఫరెన్స్ ఇచ్చినాం. వాళ్ళకు ఇబ్బంది కాకుండా ఏదైనా వాళ్ళకి ఏది అవసరం వచ్చినా, కేసు వచ్చినా, ఏది వచ్చినా మా చైర్మన్ గుడ్లు కానీ పండ్లు కానీ మేము కూడా అన్నీ వాళ్ళకు సహకరించి మంచిగా చేసి వాళ్ళకు భయం లేకుండా ముందు మేము వాళ్ళకు తగిన జాగ్రత్తలు చెప్పినాం. భయపడొద్దు, మీరు జాగ్రత్తగా ఉండాలి, ఇది ఏం కాదు, మామూలుగానే మనం జాగ్రత్తలు తీసుకుంటే మంచిగా బయటపడతామని వాళ్ళకు జాగ్రత్తలు చెప్పి ధైర్యం చెప్పి చాలా హెల్ప్ చేసినాము. కరోనా టైంలో చాలామంది అయ్యో ఆర్జీకేలో కరోనా వస్తే ఎంత ఇబ్బంది అవుతుందో ఏమవుతుందో అని చాలామంది భయపడ్డారు, కానీ అసొంటి భయం అయితే మాకేం రాలేదు. కేసులు అన్ని ప్రాంతాల కంటే మా దగ్గర కేసులు తక్కువ అయినాయి. బ్లాక్ 1, 2 మాత్రమే కేసులు అయినాయి. కేసులు అయిన వాళ్ళని జాగ్రత్తగా చూసుకున్నాం. మేము జాగ్రత్తగా చూసుకొని వాళ్ళని బయటకు రాకుండా వాటర్ కానీ వాళ్ళకి ఏదైనా నిత్యావసర వస్తువులు కానీ ఏది కూడా బయటికి రాకుండా మేము అన్నీ అందించి సహకారం చేసి, మా సిబ్బంది కూడా మా మున్సిపల్ సిబ్బంది కూడా మంచిగా సహకరించి వాళ్ళకు ఏది కావాలన్నా ఫోన్ చేస్తే ఇట్లా తీసుకుపోయి ఇబ్బంది లేకుండా మేము అన్నీ అందించి మంచిగా చేసినాం. అన్నీ కరోనా టైంలో ఏదైనా శుభ్రం మాకు శానిటైజర్ కానీ బిల్షింగ్ కానీ ఏది కానీ మా చైర్మన్ మంచిగా చేయించిండు. మాకు ఇట్లా ఫోన్ చేయగానే బండి పంపించిండు, అంతా వాడుకు శానిటైజర్ చేయించిండు. మంచిగా మాకు అన్నిటికీ మంచి సహకారం. మేము 5 కౌన్సిలర్లం ఆర్జీకేలా. మా 5 కౌన్సిలర్లు కూడా మాకు ఏ వార్డుకు కరోనా వచ్చిందన్నా కానీ వాళ్ళు వచ్చి మంచి సహకరించి వాళ్ళు మా సాయశక్తిలో మేము సాయం చేసి కరోనాకెళ్ళి మేము బయటపడ్డాం. ఆర్జీకేలా ఒక్కరు కూడా మేము డెడ్ కాకుండా మంచి జాగ్రత్త పడ్డాం మేము కరోనా టైంలో. జనరల్గా అందరూ కొత్తనే ఉంటారు కనుక మంచినీళ్ళకి వెళ్ళాలన్నా గుమ్మిగూడాల్సిన పరిస్థితి, చెత్త చెదారం ఏదన్నా బారేయాలన్నా గుమ్మిగూడాల్సిన పరిస్థితి, ఆ సమయంలో మరి ఎలా కేర్ చెప్పేవాళ్ళు? మేము దూరం ఉండాలి, మనం వాటర్ తీసుకున్నా దూరం ఉండాలి అని వాళ్ళకు రేషన్ షాప్ కాడ కూడా డబ్బలు వేసి గజానికి 1 3 ఫీట్లకు 1 డబ్బలు వేసి ఇట్లా జాగ్రత్తగా మనం తీసుకోవాలి. తొందరపడద్దు. మనకు ఫస్ట్ నుంచి 15 తారీఖు దాకా మనకు బియ్యం ఇస్తారు. మనకు దానికి తొందరపడద్దు. రోజు మనం కొంతమందిమే పోయి మనకు సాయశక్తిలో దూరం ఉండి తీసుకొని మంచిగా పోయినా కానీ శానిటైజర్ వేసుకోవాలి, మాస్క్ వేసుకోవాలి, జాగ్రత్తలు పాటించాలి. ఎందుకంటే మన చిన్న ప్లేసు, చిన్న ఇండ్లు, ఒక 100 గజాల ప్లేస్ కూడా ఉండదు, అందులో 4 ఇండ్లు ఉంటాయి. మనం అంతా జాగ్రత్తగా చూసుకుంటాం ఉండాలి కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. మనది ఇండిపెండెంట్ ఇండ్లు కావు, మన అపార్ట్మెంటు. ఒక అపార్ట్మెంట్లో ఒక్కరికి వచ్చిందో అంటే అందరము భయపడవలసిన ఇది, మనం మంచి జాగ్రత్తలు తీసుకోవాలని మేము ఎవరమైనా బ్లాక్ పోయి సిబ్బంది అయినా మేమైనా మా చైర్మన్ రోజు కూడా ఈడ మాకు దగ్గర ఈడ 2800 ఇండ్లు, 88 బ్లాకులు, ఈయనే ఎక్కువ జనం, 15,000 జనాభా దగ్గర ఉంటారు. కానీ మా చైర్మన్ కూడా చాలా జాగ్రత్త తీసుకొని మాకు చాలా హెల్ప్ చేసి మాకు ఈ 2008లో మున్సిపల్ వచ్చి మాకు చాలా మాకు మేలైంది. గ్రామ పంచాయతీ ఉంటే మేము ఎంతమంది ఇబ్బందికరమవునాం. మాకు ఈ మున్సిపల్ అయ్యి మాకు డ్రైనేజీ కానీ మంచినీటి వాటర్ కానీ చెత్త బండి అప్పుడు దినం తప్పించి దినం 2 రోజులకు ఒకసారి చెత్త బండి వచ్చేది. ఇప్పుడు రోజు మాకు చెత్త బండి కావాలి, జనం ఎక్కువ ఉందంటే రోజు 5 గంటల
6 గంటలకే 7 గంటలకే చెత్త బండి పెట్టి మాకు అన్ని సౌకర్యాలు మా చైర్మన్ మంచిగా చేసిండు. మా కౌన్సిలర్లు కూడా మంచి సహకరించారు. మేము కూడా మంత్రి మాకు ఈడ మాకు గుడి లేదు, 15,000 మంది ఉన్నాం, మాకు హిందువులకు గుడి లేదు. గుడి లేకపోతే శ్రద్ధతోని మా మంత్రి గారు ఆయన ఎక్కడున్నా చల్లగా మంచిగా ఉండాలి. మంత్రి మల్లారెడ్డి గారు మాకు క్రిస్టియన్స్ ఆయనతోని మాట్లాడి మాకు గుడి స్లాబ్ వేపించి మాకు 15 మందికి మేము పోయి దేవుని దర్శనం చేసుకున్నట్టు మాకు మంచి మేలు చేసి మాకు ఏదైనా మంచి మా చైర్మన్ కూడా ఎప్పుడు కూడా ఆర్జీకేకు ప్రిఫరెన్స్ మంచిగా ఇవ్వాలి. వాళ్ళు ఏదైనా అడిగినా చేయాలి. వాళ్ళు గరీబోళ్ళు కాబట్టి, వాళ్ళది గరీబ్ కాలనీ కాబట్టి మంచిగా చేయాలని మా మంత్రి కూడా మేము వచ్చినప్పుడు అలా మీటింగ్ అయినా ఆర్జీకే గురించి గుర్తు చేసుకుంటుంటాడు. చాలా మంచిది. చెట్లు ఎలా వాడుతున్నాం మరి? కంపల్సరీ కూడా ప్రభుత్వం కంపల్సరీ పాతాలే మీ ఉన్న ప్లేస్లలో పచ్చదనం కావాలంట పెట్టినాం. చెట్లు కూడా పంపించిండు. మా 5 వార్డులకు చెట్లు పంపించిండు చైర్మన్. చుట్టూ చెట్లు అయిపోయినాయి. మాకు అంత నీట్గా అయిపోయింది. మున్సిపల్ అయినాక మా ఆర్జీకేనే మారిపోయింది. మాకు మున్సిపల్ అయినాక ఆర్జీకేనే మంచిగా వాడుకు సిబ్బంది పనిచేసుడు, ఈ డ్రైనేజ్ ఇది ఇప్పుడు అదంతా చెత్త ఉండేది. ఇప్పుడు మాకు మున్సిపల్ వచ్చినాక నీట్గా అయిపోయింది. అట్లా వాకింగ్ పోయి వచ్చి కూడా మా చైర్మన్ నీట్గా చేసిరా లేదా అని రోజుకొకసారి అయినా వచ్చి చూసి మంచిగా మాకు అయితే సహకారం మంచిగా చేసిండు. మంచిగా మాకు మరి కూడా మేము మంచిగా పెట్టినాము. అన్ని వార్డులలో చెట్లు పెట్టినాము, మట్టి పోసినాము. పట్టణ ప్రగతిలో అంతలొంతలు ఉన్న తన వరదలు రాకుండా మాకు వరదలు వచ్చినా కానీ రాకుండా అవన్నీ చేపించి ప్రహారీ గోడ మేము ఏదంటే అది పార్కు లేవు, మాకు పార్కులు చేసిండు, ఓపెన్ జిమ్ పెట్టించిండు. అన్ని సౌకర్యాలు మాకు అనుకూలంగా ఉన్నాయి. సో ఇప్పుడు వర్షాలు బాగా పడుతున్నాయి కనుక దోమలు, ఈగలు, మరి కుక్కలు కూడా ఎక్కువ అంటే పిచ్చి లేచే అవకాశం ఉంటుంది కనుక ప్లాన్ ఏమైనా చేస్తాం? చేస్తాం. కుక్కలకు ఎప్పుడు బండి పంపించి వాళ్ళకు కుటుంబ నియంత్రణ సూదులు ఇప్పించి మళ్ళీ ఇసిపెట్టిపోడు, ఇవి పిచ్చి కుక్కలు ఉంటే తీసుకుపోయి బయట వేసుడు. పందులను కూడా పట్టించి మాకు ఇట్లా పందుల బెడద ఉంది అని మా చైర్మన్ చెప్పంగానే దాన్ని కేర్ తీసుకొని తొందరనే పందులను కూడా తీసేసి మంచిగా వేసిండు. కుక్కలను కూడా రాకుండా మాకు ఇప్పుడు ప్రస్తుతానికి ఏ ఇబ్బంది లేకుండా ప్రజలం మేము హాయిగా సంతోషంగా ఉన్నాం. ఫీవర్ సర్వే చేసింది కదా ప్రభుత్వం సెకండ్ వేలో, సో ఎలా ఉంది? చేసిండ్రు, బాగానే చేసిర్రు. మాకు అందరికీ మళ్ళీ ఇక్కడ అది నారపల్లి ప్రభుత్వ హాస్పిటల్ ఉంటే ఆడికి పోనీకి సౌకర్యాలు లేక మాకు ఇబ్బంది అవుతుందని ఇక్కడనే అనోజ్గూడలో సెంటర్ పెట్టించి మాకు చైర్మన్ అందరికీ మేము ఇంజెక్షన్ ఇప్పించుకునేటట్టు మాకు అన్ని సౌకర్యం వ్యాక్సిన్ వేయించిండు. ఇక్కడ దగ్గరుండి మాకు వ్యాక్సిన్ వేయించి ఇట్లా ఇప్పుడు రెండోది కాలేదు కానీ ఫస్ట్ అందరం వేయించుకున్నాం. ఆర్జీకేలకి దగ్గర ఉంటుంది కదా, మేము 1 కిలోమీటరు పోయి వేయించుకుంటారని దగ్గర ఇక్కడ అనోజ్గూడలో మాకు అందుబాటులో. ఇప్పుడు అనోజ్గూడ అయినా ఏమి అది ఇప్పుడు అక్కడ చాలా ఉంది కదా అనోజ్గూడలో, ఆడ కూడా అందరు వచ్చి వేసుకుంటారని మాకు సెంటర్లో పెట్టించిండు. సో సమస్యలు ఏమైనా ఉన్నాయా ఇంకా మీ యొక్క ఈ యొక్క వార్డులు 8వ వార్డు? ఇక సమస్యలు అంటే మాకు సమస్యలు పెద్దగా ఏం లేవు, అన్నీ చేపిస్తుండు. అన్ని సమస్యలు మాకు సాల్వ్ ఏది అడిగినా మాకు ఆ సమస్య ఎంబడే సాల్వ్ చేస్తాడు మా చైర్మన్ గారు. సపోర్ట్ చేస్తున్నా మరి బాగా చేస్తున్నాడు. ఆయన ముందుగా పోతాడు? లేదు సపోర్ట్ చేస్తాడు. ఇద్దరం పోతాము వాడుకు, ఇద్దరం పోయి ఏదైనా సమస్య ఉండి ఫోన్ చేయంగానే ఇద్దరం పోయి మేము ఇద్దరం చూసుకుంటాము. మంచిగానే ఏది అడిగినా మాకు అందుబాటులో అన్నీ చేస్తుండు. సో ఫోన్ లిఫ్ట్ చేస్తారా మరి? ఎవరైనా ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేసి ఎంబడే పోయి ఆ పని సాల్వ్ చేసేస్తాను నేను. మా వాడుకు మీరు పోయి ఎవరినైనా ఎంక్వైరీ చేసినా అంతే ఉంది. సో పథకాలు ఇప్పుడు వెనకబడిన వాళ్ళు ఎక్కువ ఉంటారు కనుక కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ మరి ఇప్పిస్తున్నారా చెక్కులు? ఇప్పిస్తున్నాము మేము. ఇప్పుడు ఇది కళ్యాణ లక్ష్మి వాళ్ళు మీరు చేసుకుంటారా మేము చేపియన్నా మరి ఎట్లా మీకు అని ఎంఆర్ఓ కృష్ణకు చెప్పి మేము చేపించి వాళ్ళకు కూడా అందులో సహకరిస్తున్నాము. కమిషనర్ మంచి కోఆపరేషన్ చేస్తున్నారు. కమిషనర్ మంచి సారు. ఇప్పుడు అప్పుడున్న సార్ అయినా మంచోడే, ఇప్పుడు వచ్చిన సురేష్ సార్ కూడా చాలా మంచోడు. మాకు ఇది ప్రాబ్లం ఉంది సారు, ఇక్కడ ఒకసారి వచ్చి మీరు చూసిపోవాలి ఈ ప్రాబ్లాన్ని అని చెప్తే ఎంబడే వస్తాడు. ఎంబడే మాకు ఇట్లా కరెంట్ బాగా వస్తుందా? కరెంట్ మంచిగా వస్తుంది. మేము కరెంట్ రాకున్నా ఏఈకి ఫోన్ చేస్తే తొందరగా వచ్చి దాన్ని చేసేసి వెళ్ళిపోతాడు. సో మరి మీరు ఎలక్షన్లో హామీలు ఇచ్చుంటారు కదా, సో మరి ఎంతవరకు నెరవేరుస్తారు ఈ మిగతా రోజులలో? చేస్తున్నాం. ఇక మాకు ఇప్పుడు కరోనా వచ్చింది కదా, మేము ఇచ్చిన హామీలను సాతనైనంత కాడికి మాకు సాధ్యమైనంత కాడికి చేస్తున్నాం వాళ్ళకు. మరి ఇస్తున్నాం, పిండిలో అయినా కానీ 2,000 3,000 ఇస్తాం.
మళ్ళీ వేరే వాళ్ళని చచ్చిపోయినా కానీ ఏమన్నా మన శాతనైన కాడికి సహాయకం చేస్తున్నాం. 50 కిలోల బియ్యం ఇస్తున్నాం. ఇప్పుడు ఎవరన్నా చచ్చిపోతే 50 కిలోల మాట ఇచ్చినాము. ఎవరన్నా చచ్చిపోతే వాళ్ళకు దినాలకు కానీ వాళ్ళకి ఎప్పుడు అవసరం అంటే అప్పుడు 50 కిలోల బియ్యం తీసుకుపోయి మేమే వాళ్ళు వచ్చి తీసుకుపోయినా మేము తీసుకుపోయి అయినా మేము ఇచ్చి వాళ్ళకు సహకరిస్తున్నాం. పెళ్ళి అయితే వాళ్ళకు 50 కిలోల బియ్యము ఇట్లా మాకు ప్రజలు కనుక మేము ఈ సాయం అయితే తప్పనిసరి అందరికీ చేస్తున్నాం. స్కూల్ ఉన్నాయి మరి ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ ఉందా మీకు? ఇప్పుడు ఇక్కడనే ఉంది. ఇప్పుడు మా బ్లాక్ ముంగట్ని గవర్నమెంట్ స్కూల్ ఉంది. పిల్లలను కూడా అప్పుడప్పుడు పోయి ఇప్పుడు కరోనా టైంలో అప్పుడు మేము 2-3 నెలలే ఉన్నది, 2 నెలలు ఉన్నది. ఇక మేము అంతలో ఇక స్కూల్లో బంద్ అయినాయి. ఇక పిల్లలు లేదు అంగన్వాడీ అయితే అప్పుడప్పుడు పోయి అంగన్వాడీ ఆమె గుడ్లు ఇవన్నీ ఇస్తుందా అని పోయి చూసి ఆమెకు చెప్పొస్తాము మంచిగా అందరూ. ఇప్పుడు మరి ఇక్కడ ఒకవేళ డెలివరీ కేసులు ఉంటే ఎట్లా పంపిస్తారు? ఎక్కడన్నా డెలివరీ కేసులు ఉంటే నారపల్లి ఇక్కడ మాకు గట్కేశారు. ఇప్పుడు గవర్నమెంట్ ప్రైవేట్గా వాళ్ళు ప్రైవేట్ పోయేటోళ్ళు ప్రైవేట్కి పోతారు. ఎవరన్నా గవర్నమెంట్కి పోవాలంటే ఇక్కడ గట్కేసర్ ఉంది మాకు అందుబాటులో, గట్కేసర్ పంపిస్తాము. ఇక నారపల్లి అంటే డెలివరీ కేసులు బస్ సౌకర్యం ఎలా ఉంది? బస్సులు వస్తున్నాయి వేపిస్తారా మరి ఆర్జీకే? బస్సులు కూడా మంచిగానే వస్తున్నాయి. ఆ సమయానికి బస్సులు కూడా వస్తున్నాయి. ఇక రాని కరోనా అప్పుడు బంద్ అయినాయి. ఇక రాని టైంలో కావాలని మేము పోయి మేనేజర్ని అడిగితే పంపించేస్తాను. సో మరి ఇక్కడ ఎక్కువ కూడా కూలి చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, సో మరి ఇప్పుడు ఎలా ఉంది వాళ్ళ పరిస్థితి? ఇవాళ పరిస్థితి అంటే ఆటోలకు దానికి దీనికి ఇప్పుడు సిటీకే ఇక్కడ ఏం ప్రస్తుతానికి మాకు కంపెనీలల్లో ఇప్పుడు ఈడ టౌన్షిప్ ఉండి సింగపూర్ ఇప్పుడు అది అందులో కొందరికి ఇన్ఫోసిస్లోకి పోతారు, జెన్బాగ్లోకి పోతారు. వాళ్ళకు సౌకర్యం ఇక ఆడ ఇప్పుడు ఈడ బ్రిడ్జి కాడ దిగి ఆటోలలో పోతారు. ఇక వాళ్ళు మాకు ఇక్కడ దగ్గర జంక్బాగ్ ఇన్ఫోసిస్ ఉండి చాలా ఇప్పుడు టౌన్షిప్ ఉండి కూడా కొందరు పని చేసుకునేటోళ్ళు ఇవి కొందరు ఉప్పలకు పోతారు, సికింద్రాబాద్ పోతారు. ఇక బస్సులలో వాళ్ళ సౌకర్యం బట్టి వాళ్ళకు ఈ బస్సు 6 గంటలకు ఉంటుంది. కొందరు బస్సుకు పోతారు, కొందరు ఆటోలకు పోతారు. వాళ్ళకి మాకు మరి బోనాల పండుగ ఉంది కదా, ప్రజలు గుమ్ము కూడతారు కనుక, సో మరి వాళ్ళకి ఏం చెప్తారు మీరు? మేము వాళ్ళకు జాగ్రత్తలు చెప్పి మేము ఇక ఇప్పటిదాకా ఎట్లా జాగ్రత్తగా ఉన్నామో ఇప్పుడు కూడా అట్లే జాగ్రత్తగా ఉండాలని జాగ్రత్తలు చెప్పి మంచి జాగ్రత్తలు తీసుకుంటాము. సో 18 నెలలు అవుతుంది రాజకీయంలోకి వచ్చి, ఇంతమంది రాజకీయంలో ఉన్నారా మీరు? లేము, ఇదే మొదటిసారి. ఏమనిపిస్తుంది, ఎలా అనిపిస్తుంది? బాగుంది మాకు. మేము ఎందుకంటే మాకు చైర్మన్ మంచోడు ఉండి మాకు అవగాహన మంచిగా ఇదైంది. మంచి వ్యక్తి చైర్మన్. సీరియల్ చూస్తారా, సినిమాలు చూస్తారా? ఇప్పుడు టైం వస్తుంది. నేను సీరియల్ సినిమాలు ఏం చూడా, కాకపోతే నాకు షాప్ ఉంది ఇక ఈడ అది చూసుకొని షాప్ కాడికి వెళ్ళిపోతాను. ప్రజలకు సమయం ఎప్పుడు ఇస్తారు, ఏ సమయం ఎప్పుడు కలుస్తారు? నేను వాళ్ళకి ఎప్పుడు అంటే అప్పుడు నేను ఉప్పల్ల షాపు వాళ్ళకి ఇది అవసరం ఉందంటే నేను ఎంబడే ఎమర్జెన్సీలో వచ్చేసి వాళ్ళకి సాల్వ్ చేసేస్తా. వాళ్ళకి ఆపదండి పొద్దున నుంచి 10 దాకా వాళ్ళతోనే ఉంటా. వాళ్ళకి ఏదన్నా అయితే చూస్తా, 1-2 గంటలు సమయం తీసుకొని వాడు శుభ్రం చేసిరా లేదా సిబ్బంది అని చూసుకొని నేను వెళ్ళిపోతాను. సో మీడియా వాళ్ళు వస్తున్నారని భయపడ్డా ఏమన్నా? మరి ఏం భయపడలేదు. చాలా మంది భయపడతారు, కౌన్సిలర్ అందరికీ వచ్చి ఏదైనా అడుగుతారు అని. మీరు బాగా మాట్లాడారు, చదువుకున్నారు ఏమన్నా? 7th దాకా చదువుకున్నా. చెప్పిండా మీ ఆయనకి ఇట్లా మాట్లాడాలేమని చెప్పిండా? ఏం చెప్పలే, మాకు ఎవరేం చెప్పలేదు. ఇప్పుడు నేను ఇదే ఫస్ట్ సారి మా ఇంటర్వ్యూ ఏమైనా చూసినావా? నేను మీ ఇంటర్వ్యూ కూడా ఏం చూడలేదు. నేను అది వాట్సాప్లో చెక్ చేయలేదు. ఇక మేము జర బాయికాడ ఊర్లో పని ఉండగా ఊరికి పోయి ఏది జర ఇబ్బంది ఈ మధ్యలో వాడు కూడా జర కొంచెం ఇది నేను మా వాడికి పోయి అన్ని కూడా రోజు పోయి. మంది ఓటర్లు అన్నారు? నాకు 1280 దాకా ఉంటుంది. టచ్లో ఉంటారా మీకు? అందరు మాట టచ్లో ఉంటారు, అందరు ఫోన్ చేస్తారు, బాగుంటారు. రాజకీయం ఏమైనా చేస్తారా? గ్రూప్ రాజకీయాలు ఏమైనా చేస్తారా? గ్రూప్ రాజకీయాలు ఏం లేవు, అందరం సమానం. నా అక్క అని నాకు అందరు సమానం. ఎవ్వరు లేరు మాకు, ఎందుకంటే నేను ఇండిపెండెంట్గా గెలిచిన అన్నట్టు. అయితే టీఆర్ఎస్లో పోయినా ఇక నాకు పార్టీ ఇవి వాళ్ళ అనేది ఏం లేదు, అందరు సమానం నాకు, అందరు సమానం. టీఆర్ఎస్కి ఎందుకు వెళ్ళారు? ఇక టీఆర్ఎస్ కంటే పనులు కావాలి, వాడుకు పనులు కావాలి. ఇక ఇది మళ్ళీ నేను మంత్రి మల్లారెడ్డి పనిని చూసి పోవాల్సి వచ్చింది. మంచి సో ఏం చెప్తారు మీ ప్రజలకు, ఏం చెప్తారు మా టీవీ తరపున? మా ప్రజలు ఇప్పుడు కూడా శానిటైజర్లు వేసుకొని మాస్కులు వేసుకొని జాగ్రత్తగా, ఇప్పుడు 3rd wave అని అంత భయపట్టిస్తుండ్రు. ఇక ఆ 3rd wave కూడా ఇప్పుడు 1st wave 2nd wave ఏది భయపడకుండా మేము జాగ్రత్తలు తీసుకొని బాగున్నాము.
ఇక వాళ్ళకు నమస్కరించి చెప్పవలసింది ఏమంటే థర్డ్ వేవ్ కూడా జాగ్రత్తగా మాస్కులు వేసుకొని శానిటైజర్ వేసుకొని వాళ్ళు సిటీకి పనులు మాకు ఇక్కడనైతే బతుకుదెరువు లేదు వాస్తవానికి మేము వేరే పోయి బతకాలి ఇక పోయి జాగ్రత్తగా ఉండి జాగ్రత్తగా వచ్చి మంచిగా ఇంట్లో కూడా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నాము. ఓకే మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్, చాలా చక్కగా మాట్లాడారు. సో ఇదండి మరి 8వ వార్డు పోచారం మున్సిపాలిటీ నుంచి గెలిచినటువంటి హిమ హైలే గారు చెప్పినటువంటి విషయాలు. కరోనా సమయంలో మా ఆర్జీకే చాలా దగ్గరగా ఉంటున్న సందర్భంలో అందరు ఎక్కువ మంది 15,000 మంది ఉంటున్న సందర్భంలో ఇక్కడ కౌన్సిలర్ కూడా 4 ఉన్న సందర్భంలో మరి ఇమీడియట్గా స్పందించి మా చైర్మన్ కొండలరెడ్డి అయితేనే, వైస్ చైర్మన్ రెడ్డి అయితేనేమి, ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్లు, కమిషనర్ కూడా చాలా చక్కటి కోఆపరేషన్ చేశారు. మరి ఇక్కడ కరోనా కేసు నమోదు అయితే ఎక్కువ మందికి వచ్చి ప్రాబ్లం అవుతుంది అన్న సందర్భంలో కానీ ఈ మున్సిపాలిటీలో ఈ చుట్టుపక్కల ఉన్న మున్సిపాలిటీలోకి వెళ్తే మాకే తక్కువ కేసులు నమోదయ్యాయి. మరి అలాగే చూస్తే రికవర్ కూడా ఎక్కువనే రికార్డ్ అవుతుంది. సెకండ్ వేవ్ వచ్చినప్పుడు ఫీవర్ సర్వే చేయడం కానీ, వ్యాక్సినేషన్ కానీ, డెవలప్మెంట్ విషయంలో హరితహార కార్యక్రమాల్లో శుభ్రతలో మరి చాలా చక్కగా నిర్వహిస్తున్నామని ప్రతినిత్యం వాళ్ళందరికీ టచ్లో ఉంటారని తెలియజేశారు. చూస్తున్న విత్ న్యూస్ కెమెరామెన్ శ్యామ్తో మీ సురేష్ దండు, పోచారం మున్సిపాలిటీ, ఆర్జీకే.